గ్లోబల్ ఫారెస్ట్ గోల్స్ రిపోర్ట్ 2026. ఇందులో ప్రపంచంలో అడవుల తాలూకా పరిస్థితి, అలాగే అడవుల్ని మనం ఇంకా పెంచడానికి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటటువంటి అంశం గురించి ఇచ్చారు. అయితే దీంతో పాటుగా ఈరోజు భారతదేశంలో ఫారెస్ట్కి సంబంధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ అని ఒకటి ఉంటుంది, ఇండియన్ ఫారెస్ట్ సర్వే. అది 2023లో వచ్చింది. దానికి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి అడవుల స్థితిగతులు కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. చాలా చిన్న టాపిక్, ఈరోజు మనం దీన్ని ఈజీగా చూద్దాం. ముందుగా ఇది న్యూస్లో ఎందుకుంది? యునైటెడ్ నేషన్స్ అసెస్మెంట్ అంటే ఐక్యరాజ్య సమితి అనేక పనులు చేస్తూ ఉంటుంది. అందులో కొన్ని పర్యావరణానికి సంబంధించిన పనులు కూడా చేస్తుంది. అందులో ఒకటే ఈ గ్లోబల్ ఫారెస్ట్ గోల్స్ రిపోర్ట్. ఇది ఒక వార్నింగ్ ఇచ్చిందంట. ఏంటి ఆ వార్నింగ్? మనకి రైజింగ్ డిమాండ్ ఫర్ ఫ్యూయల్ వుడ్ అంటే వంట చెరుకుకి ఉన్నటువంటి డిమాండ్ అనేటటువంటిది విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఇది 2026వ సంవత్సరానికి సంబంధించి వచ్చింది. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి గొడవ కారణంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పూర్తిగా మూసుకుంది. అక్కడి నుంచి జరిగేటటువంటి వాణిజ్యం చాలా దెబ్బతింది. ఈవెన్ ఇరాన్ కూడా చాలా అద్భుతమైనటువంటి ఆయిల్ ఎక్స్పోర్టింగ్ నేషన్. సో దాని కారణంగా కూడా అనేక దేశాలు లైక్ ఇండియా, చైనా, ఆస్ట్రేలియా, ఈ అన్ని దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. సో కాబట్టి గ్లోబల్ ఫారెస్ట్ డిగ్రేడేషన్ ఏదైతే ఉందో అంటే ప్రపంచంలో అటవీ సంపద అనేటటువంటిది తగ్గిపోవడం దీనికి పూర్తిగా లింక్ అయిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇది ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తోంది.